హలో ఎవ్రీవన్, తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ 10 ఇయర్స్ ట్రెండ్ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, నిఫ్టీ 10 ఇయర్స్ ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్లోకి పోయే ముందుగా నా సజెషన్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాక్ మార్కెట్ టెక్నికల్ హెల్ప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెలుగు వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్ను పెట్టేటప్పుడు మీరు పూర్తిగా నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది. మీరు ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నాకు ఈమెయిల్ పంపించండి. మీరు టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్కు అటెండ్ కావచ్చు. ఇప్పుడు మనం ఈ నిఫ్టీ 10 ఇయర్స్ ట్రెండ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్లో ఎలాంటి టెక్నిక్ను, ఎలాంటి ఫార్ములాలు యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము నిఫ్టీ చూసినట్లయితే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, ప్రతి సోమవారం నిఫ్టీ అనేది పాజిటివ్ ట్రెండ్లో ఉంటుంది, శనివారం అనేది పాజిటివ్ ట్రెండ్లో ఉంటుంది, మంగళవారం అనేది నిఫ్టీ నెగిటివ్ ట్రెండ్లో ఉంటుంది, బుధవారము నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్లో ఉంటుంది. ఇలా కొన్ని సెంటిమెంట్స్ అనేటివి వర్కౌట్ అవుతాయి అని చెప్పి చాలామంది నమ్ముతారనమాట. ఇలాంటి వాటన్నింటినీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ట్రెండ్ను ఎలా ఐడెంటిఫై చేయాలి, డైలీ ట్రెండ్ అనేది ఎలా ఉంది, పాస్ట్ 10 ఇయర్స్ చూసినట్లయితే ఇలా మనం మాన్యువల్గా చేసినట్లయితే, మాన్యువల్గా అంటే మన హ్యూమన్ ఎఫర్ట్స్తో, మన మనిషి ఎఫర్ట్స్తో చేసినట్లయితే ఇది మనం చేయడానికి ఒకరోజు కంప్లీట్ డే పడుతుంది, ఒక 10 ఇయర్స్ డేటా చేయడానికి. అదే మనము సింపుల్ టెక్నిక్స్, సింపుల్ ఫార్ములాస్ యూజ్ చేసి చేసినట్లయితే జస్ట్ ఒక 10 మినిట్స్ లోపలనే మనము ఈ మొత్తం యాక్టివిటీని చేసి ఈ మొత్తం ఫైండ్ అవుట్ చేయవచ్చును. ఇది నిఫ్టీ ఒకదానికే కాదు, వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు పేపర్, పెన్ తీసుకొని మనం చేసే యాక్టివిటీస్ని పూర్తిగా చూసి ప్రతి ఒక్కటి కూడా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది నీట్గా అర్థమవుతుంది, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అంటే ఈ ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఎక్సెల్ అనేది కంపల్సరీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం ఇట్లాంటి చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మనకు చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. మనం 10 ఇయర్స్ ట్రెండ్ను కనుక్కోవాలి అంటే మనకు 10 ఇయర్స్ డేటా కావాలి. నిఫ్టీకి సంబంధించినటువంటి 10 ఇయర్స్ యాక్యురేట్ డేటా అనేది మనకు కావాలి, ఖచ్చితమైన డేటా మనకు కావాలి. డేటాలో తప్పు ఉన్నట్లయితే మనం కూడా తప్పు లెక్కలే చేస్తాం. కాబట్టి మనకు చాలా కరెక్ట్ డేటా కావాలి. కాబట్టి మనం nseIndia.com వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు, లేకుంటే yahoofinance.com వెళ్ళి మనం ఈ 10 ఇయర్స్ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇది యాహూ ఫైనాన్స్ హోమ్ పేజ్. ఇక్కడ వచ్చేసి మనము గూగుల్లోకి వెళ్ళేసి యాహూ ఫైనాన్స్ కొట్టినట్టే మనం ఫస్ట్ వెబ్సైట్ను మనము ఓపెన్ చేయవచ్చు. యాహూ ఫైనాన్స్ ఇది హోమ్ పేజ్. ఇక్కడ వచ్చేసి నిఫ్టీ 50 అనేది ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. మనం నిఫ్టీ 50 ఓపెన్ చేసాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు నిఫ్టీ అనేది -6లో క్లోజ్ అయింది. మనం ఇక్కడ హిస్టారికల్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఎంత హిస్టరీ కావాలంటే అంత హిస్టరీని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు, సెప్టెంబర్ 17, 2007 నుంచి జనవరి 2, 2017 వరకు పూర్తి డీటెయిల్స్, డైలీ వైజ్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ మనం గెట్ ప్రైస్ అని కొట్టినట్లయితే ఆ మొత్తం డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి డేటు, ఓపెన్ ప్రైస్, హై, లో, క్లోజ్ ప్రైస్, వాల్యూమ్, అడ్జస్టెడ్ క్లోజ్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. మనం డౌన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ టు స్ప్రెడ్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంది.
దీని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ టు స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్లోకి ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్లోకి మనకు డౌన్లోడ్ అయిపోయింది పూర్తిగా. మనం ఇప్పుడు ఈ డేటాను ఓపెన్ చేద్దాం. మనం ఈ డేటాను ఓపెన్ చేసాము. ఈ డేటా అనేది మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ డేటాను మనం ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనము డైలీ ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేయాలా. డైలీ ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేయడం కోసం = ఈ రోజు ప్రైస్ మైనస్ ప్రీవియస్ డే ప్రైస్. ఇక్కడ చూడొచ్చు మీరు +82 పాయింట్స్. సేమ్ దీన్ని కిందికి మనము డ్రాగ్ చేద్దాము. ఇప్పుడు మనం ఇట్లా కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 68, ఇక్కడ 2, ఇక్కడ 124. దీన్ని ఎలా డ్రాగ్ చేయాలండి? ఇలా సెలెక్ట్ చేసుకొని 4 సెల్స్ కానీ 1 సెల్ కానీ ఇక్కడ రైట్ సైడ్ డౌన్ కార్నర్లోకి వచ్చినట్లయితే మనకు ప్లస్ సింబల్ అనేది వచ్చింది. ఆ ప్లస్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఆ మొత్తం ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఫార్ములా అనేది అప్లై అయిపోయింది. దాంతోపాటు ఇలా సెలెక్ట్ చేసుకుని ప్లస్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ చూస్తున్నాం 2007 వరకు మొత్తం అనేది మనకు క్యాల్కులేట్ అయిపోయింది. కానీ ఇక్కడ లాస్ట్ ప్రైస్ చూసినట్లయితే మనకి ఎక్కువ వాల్యూ ఉంది. ఎందుకంటే లాస్ట్ ప్రైస్ను మనం డిలీట్ చేయాలి. ఇక్కడ మనకు ప్రీవియస్ డేటా అనేది లేదు కాబట్టి లాస్ట్ ప్రైస్ను మనము డిలీట్ చేయవలను. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే మనకు 10 years కంప్లీట్ డేటా అనేది ఉంది. ఇక్కడ మనం ఇంకొక కాలంను నేను తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనము ట్రెండ్ అని ఇవ్వండి. మనం ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డేట్స్ అనేవి ఉన్నాయి. డేట్ను బట్టి మనం ఏ రోజు, ఇది సోమవారమా, మంగళవారమా, శుక్రవారమా, శనివారమా ఇలా తెలుసుకోవడం కోసం మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఇలాంటి వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికోసం టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ డేట్ కాలం మీద క్లిక్ చేయండి. డేట్ కాలం కామా డబల్ కొటేషన్ డి ఇలా 7-8 times dd ఇవ్వండి. క్లోజ్. చూడండి, ఇక్కడ మనకు ఫ్రైడే అనేది వచ్చింది. ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ చెప్తాను. text టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ డేట్ కాలం సెల్ నెంబర్ కామా డబల్ కొటేషన్ స్టార్ట్ dd ఇచ్చాము. క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ మనకు ఫ్రైడే అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏదైనా సరే మనకు తప్పు అనిపించింది అనుకోండి, ఇది ఏదైనా సరే డేట్ తప్పు ఉంది అని అనిపిస్తే మనం క్యాలెండర్లోకి వెళ్ళేసి ఆ డేట్ను మనము చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము 2007కి వెళ్దాం. 2007లో సెప్టెంబర్ 24th చూసినట్లయితే ఇక్కడ 24th, ఇక్కడ చూసినట్లయితే ఇది మండే. ఇప్పుడు మనము సెప్టెంబర్ 17 చూద్దాం. సెప్టెంబర్ 17 కూడా మండే కాబట్టి సెప్టెంబర్ లేకుండా అక్టోబర్ చూద్దాం. అక్టోబర్ 10th చూసినట్లయితే అక్టోబర్ 10th వెడ్నెస్డే. ఈ డేటా అనేది మనకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఈ డేటాను కరెక్ట్ డేటా అని అనుకోవచ్చు. అలా మ్యాచ్ కానప్పుడు మనం ఏదో రాంగ్ చేసాము అని నిర్ధారణకు రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ డేటా అనేది ఫైండ్ అవుట్ చేసినాము. ఈ రోజులు ఏ రోజు సంబంధించిన ఏ డేటా అనేది ఫైండ్ అవుట్ చేసినాము. ఇక్కడ మనము రోజువారీ ట్రెండ్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇది ట్రెండ్ను కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇది వచ్చేసి మనకు డే అనేది ఫైండ్ అవుట్ చేసాము. మొత్తం ఫైండ్ అవుట్ చేసాము. కానీ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఈ సెల్లో మనం క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనేది వెళ్ళేసి పైవోట్ అనేది తీసుకొని ఓకే ఇవ్వాలి. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ డే అనేది తీసుకొని ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మనకు డేస్ వచ్చాయి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అనేది
4 days అనేది వచ్చింది. ఇప్పుడు మనము ట్రెండ్ అనే దాన్ని తీసుకొని వాల్యూస్లో వేయాలి. వాల్యూస్లో వేసింది ఇది కౌంట్ ఆఫ్ ట్రెండ్ అని ఉంది. అంటే కౌంట్ అంటే ఎన్ని రోజులని 460, 464, 472, 460, 453 ఇలా వచ్చేసి అని యావరేజ్గా చూసినట్లయితే మనము 450, 455లో ఈ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. అంటే కౌంట్ ఆఫ్ డేస్ ఎన్నెన్ని రోజులు అని 10 yearsలో 460 days మనకు 460 మండేస్ సోమవారాలు మనకు ట్రేడింగ్ డేస్ వచ్చాయి. మంగళవారాలు చూసుకున్నట్లయితే 464 మంగళవారాలు ట్రేడింగ్ అయింది 10 yearsలో. ఫ్రైడే చూసినట్లయితే 453 days ట్రేడ్ అయింది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. దీంట్లోనే రైట్ క్లిక్ ఇచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు సమ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే యావరేజ్గా లాసెస్ ప్రాఫిట్స్ మొత్తం అన్ని కాంబినేషన్గా యావరేజ్గా మండే ఓవరాల్గా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది. మంగళవారం అనేది మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది, 360 points నెగిటివ్గా ఉంది. వెడ్నెస్డే చూసినట్లయితే హై పాజిటివ్గా ఉంది, 2600 points పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. థర్స్డే చూసినట్లయితే మనకు 1250 points నెగిటివ్ వెళ్తుంది, చాలా ఎక్కువ నెగిటివ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు ఫ్రైడేలో 16,006 మనకు పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఇలా డేటాను ఫైండ్ అవుట్ చేసి ఒక ఓవరాల్ అండ్ 10 years అండ్ 20 years డేటాని నేను ఫైండ్ అవుట్ చేసి చూడడానికి ఈ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే థర్స్డే మనకు ఎక్కువగా మైనస్ ఉంది అనిపిస్తే ఎవ్రీ 4th weekలో మనకు F&O కాంట్రాక్ట్ క్లోజింగ్ అనేది ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రెజర్ అనేది ఈ థర్స్డే అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్ అనేది నెగిటివ్లో ఆ రోజు నెగిటివ్లో వెళ్ళేదానికి అది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు 5 years డేటాను చూద్దాం. 5 years డేటా అంటే మనకి ఇప్పుడు 2011 నుంచి డేటాను మనం డిలీట్ చేద్దాం. ఈ 2011 డేటా మనం ముందుగా చెప్పుకున్నాం. ఇక్కడ మనం లాస్ట్ అది డిలీట్ చేయాలి. ఇప్పుడు మనకు 5 years డేటా అనేది ఉంది. మనం ఇక్కడ పైవట్ టేబుల్స్ ఆల్రెడీ చూసాం. మనం దాంట్లోకి వెళ్ళినట్లయితే చార్ట్స్లోకి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఒక బ్లాంక్ అనేది అడిషనల్గా యాడ్ అయింది. దాంతో మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ లాస్ట్ 5 years డేటాను చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మండే అనేది కొంచెం పాజిటివ్ ట్రెండ్లో కొనసాగుతుంది. మళ్ళీ సోమవారం పాజిటివ్ అంటే మంగళవారం లైట్గా నెగిటివ్లోనే ట్రెండ్లో కొనసాగుతుంది. బుధవారము 1224 పాజిటివ్లో మంచి పాజిటివ్ ట్రెండ్లో కొనసాగుతుంది. థర్స్డే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ వచ్చేసి F&Os ఎక్కువ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. అది ఒక రీజన్ కావచ్చు ఇక్కడ పాజిటివ్గా ట్రెండ్లో కొనసాగేదానికి. ఇంకా ఫ్రైడే చూసినట్లయితే మనకు 1000 points అనేది ప్లస్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ పొజిషన్స్కు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇలాంటి టెక్నిక్స్ అనేటివి చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు ఈ టెక్నిక్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న ఫార్ములాస్, ఇక్కడేమి రాకెట్ సైన్స్ లేదు. మీకు చాలా ఈజీగా మీరు అర్థం చేసుకుని చాలా మంచిగా ఈ టెక్నిక్ అప్లై చేయడానికి వీలవుతుంది. దీంతోపాటు మనకు చాలా వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. మన ఛానల్లో చాలా టెక్నిక్స్ అనేటివి అవైలబిలిటీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోను కూడా నీట్గా చూసి నీట్గా అర్థం చేసుకొని వాటిని ఫస్ట్ మీరు ఏదైనా సరే టెక్నిక్ నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు సక్సీడ్ అవుతుంటే అప్పుడు మీరు ఎంట్రీ ఇవ్వడానికి మీ యాక్చువల్ మనీతో ట్రేడ్ చేయండి. మీరు పేపర్ ట్రేడింగ్ చేయకుండా సరైన ప్రాక్టీస్ చేయకుండా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది మన హార్డ్ మనీ కాబట్టి మనం లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం చేయాలి. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. మీరేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో మీద ఏమైనా సరే క్లారిటీగా మీకు వీడియో రావాలి,
లేదు ఏమైనా మిస్ అవుతున్నారనుకుంటే మీరు నాకు కామెంట్ పెట్టండి, లేదంటే ఈమెయిల్ చేయండి.